డ్రోన్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, మీ వెంట పడతాయి. ఎక్కడున్నా పట్టుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి పనిష్ చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. రౌడీలు అనేవాళ్ళు, నేరస్తులు అనేవాళ్ళు నేరాలు చేసి తప్పించుకోలేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఇటీవలే హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబానికి లోకేష్ పరామర్శించడానికి వెళ్లారు. అయితే లోకేష్ పరామర్శిస్తూ ఉండగానే గ్రామస్తులు అక్కడ ఆందోళనకు దిగారు. హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు పూర్తిగా న్యాయం జరగలేదంటూ మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. లోకేష్ తో మాట్లాడతామంటూ భారీగా మహిళలు రాగా ఎవరితో మాట్లాడకుండానే కారెక్కి వెళ్లిపోయారు లోకేష్. దీంతో బారికేడ్లు తోసుకొని ముందుకొచ్చారు మహిళలు. ఎటువంటి భరోసా ఇవ్వకుండానే లోకేష్ వెళ్లిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. పని పాట లేకుండా చూసిపోదామని వస్తావురా గాడిద.